బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్లో రెడ్ ఎఫ్ఎం తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ పొందాలి అంటే పక్కనే గంట ఉంటుంది కొట్టండి. హలో హలో రవి గారండి. అవునండి, మాట్లాడుతున్నాను. ఎవరు? ఎలా ఉన్నారండి? అవునానండి. ఊళ్ళో లేనట్టున్నారు కదండి? అవునండి, కొద్దిగా పనుండి ఊరికొచ్చాను. ఓకే, ఇది మంత్ ఇంకా పవర్ బిల్లు పే చేయలేదండి? ఇంకా పే చేయలేదండి. అంటే బిల్లు ఎక్కువ వచ్చిందని చూస్తున్నాను. ఊర్లో లేవు మేము. అయినా అది ఒకసారి ఊరు నుంచి వచ్చిన తర్వాత కరెంట్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడి పే చేద్దామని వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు పే చేస్తారో తెలుసుకోవచ్చండి? వస్తాను. 2-3 డేస్లో వస్తాను. నేను వచ్చి మాట్లాడే పని ఉంది. ఓకే, 2-3 డేస్లో. అంటే ఇప్పుడు బిల్ ఎప్పుడు పే చేస్తారండి? నేను అదే చెప్తున్నాను కదండి మీకు. 2-3 డేస్. మీరు ఎంతకి ఎవరు మాట్లాడుతున్నారు? నేనండి. మీరేనండి. మీ వెనకాల ఇల్లు ఉంది కదండి, కన్స్ట్రక్షన్ అవుతుంది. కాలేజీలో ఏదో ప్రాజెక్ట్ నడుస్తుందా? చెప్పండి. మీరేనా? మేమేనండి. ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, సెకండ్ ఫ్లోర్ అవుతుంది. ఓకే. అది మీరు ఎలాగో ఊళ్ళో లేరు కదండి, మీ పవర్ లాక్కున్నామండి. అది నన్ను కట్ చేసినట్టున్నారండి. అయినా మా పవర్ మీరు ఎలా వాడుకుంటారండి? ఊళ్ళో లేరు కదండి. ఊళ్ళో లేకపోతే నువ్వే కూడా వాడుకోవడానికి. హలో, అది కన్స్ట్రక్షన్ పనులన్నీ అయిపోయాయండి. ఈ కన్స్ట్రక్షన్ పనులు అయితే నా ఇంటి మీద పడ్డారా సావి నువ్వు? బాగా వేడిగా ఉంటుందండి, ఇంట్లో ఫ్యాన్ లేదు, ఏసీ లేదు. అది కొంచెం త్వరగా పే చేసేయండి. ఏసీ కావాలా? నా కొడక ముందు నేను వచ్చానంటే నీకు ముందు వెనక. అసలు ఎవడరా నువ్వు నా కరెంట్ నేను లేకుండా చూసి నువ్వు కరెంట్ వాడుకోవడం వింటరా? అయినా నువ్వు లాస్ట్ మంత్ కట్ అయిందని చెప్పేసి మళ్ళీ నాకే ఫోన్ చేసి అడుగుతున్నావు నువ్వు. రవి గారు, లాస్ట్ మంత్ కరెక్ట్ పే చేసినట్టున్నారండి. ఎందుకు లేట్ అయింది మంత్? అయినా నా కరెంటు నువ్వెలా వాడుకుంటావు? లేరు కదండి ఇంట్లో. లేకపోతే నువ్వే పడరా వాడుకోవడానికి? నువ్వేనా నన్ను అడిగావా కరెంట్ తీసుకుంటున్నానని? పిల్లలు కూడా ఎగ్జామ్స్ టైం కదండి, ఇంట్లోనే ఉంటున్నారు. నేను అడిగిందని సమాధానం చెప్పు. నన్ను అడిగి తీసుకున్నావు నువ్వు. మార్క్స్ తక్కువ వచ్చి రేపు కెరీర్ పాడైపోతే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పరా, నేను వస్తాను. నేను 2 రోజుల్లో కాదు, ఈ రోజు వస్తాను. నేను ఎక్కడున్నావు చెప్పు. నువ్వు ఇంట్లోనే ఉన్నానండి, నిన్నటి నుంచి పనులన్నీ అయిపోయాయి. ఉండరా నువ్వు ఇంట్లోనే ఉండి నేను వచ్చి అప్పుడు చెప్తూ కానీ ఏదో అంటారు నువ్వు. నాకన్నా నువ్వు వాడుకోవడం ఏంట్రా? రవి గారు, ఇవన్నీ ఎందుకండి? పే చేసేయచ్చు కదండి. రే, ముందు నువ్వు ఫోన్ పెట్టారా? నువ్వు ఫోన్ పెట్టే, నేను వస్తా. వచ్చి చెప్తా నీకు. అయినా నాకన్నా నువ్వు వాడుకోవడం ఏంట్రా? మళ్ళీ నన్నే ఫోన్ చేసి అడుగుతున్నావు నువ్వు కరెంట్ బిల్లు కట్టమని. కట్టేస్తే అయిపోయేదానికి ఏంటండి గొడవలు ఎందుకండి? ఒరే, గొడవలు అంటావేంట్రా? నా కరెంట్ మీద నువ్వు నా కరెంట్ మీద మీ వైరేట్ ఏంట్రా? వస్తాను ఉండు. నా కొడుకు వచ్చిన తర్వాత వరస్ట్ పిల్లలాగా ఉన్నావు నువ్వు. పెట్టేరా ఫోన్ పెట్టి. హలో రవి గారు, రే, నువ్వు ఇంకొకసారి ఫోన్ చేసావు అనుకో, నీకు మామూలుగా ఉండదు. ఇంకా నేనే వస్తున్నా. ఉండి ఫోన్ పెట్టేసాను ఫస్ట్. బాగా వేడిగా ఉంటుందండి. వేడిగా ఉంటుందిరా, నిన్ను తీసుకెళ్ళి అది కట్టేస్తే అయిపోయింది కదండి, ఎందుకండి గొడవలు ఎందుకండి? కడతాను రా, కడతా. నీ చేత మొత్తం కక్కిస్తా. నువ్వు ఎంత వాడావో మొత్తం అంతా బిల్లు కక్కిస్తా నీ చేత. నీకు మామూలుగా ఉండదురా రే. మీ బ్రదర్ ఇన్ లా వరుణ్ ఉన్నారు కదండి? వరుణ్ ఉన్నాడు. ఆయన మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు రవి గారు. దేనికి? కరెంట్ వాడుకోమని? కాదండి, ఇది ప్రాంక్ కాల్ అండి. ఏంటండి అర్థం చేసుకోరు? ఆర్జే రాజు మాట్లాడుతున్నానండి, రెడ్ ఎఫ్ఎం నుంచి. మీ బ్రదర్ ఇన్ లా వరుణ్ అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఊరెళ్ళారు, కాసేపు సరదాగా ప్రాంక్ చేయండి అని అన్నారు. ప్రాంక్ కాల్ ఇది. ఏంటండి, పే చేసేస్తే అయిపోయేదానికి గొడవ వేసుకుంటారు ఏంటండి? ప్రాంక్ బాగా చేశారు బాగా.
ఇక హుక్కు 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 అయిపోతారు సౌండ్ కే 93.5